సార్ గత 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అంటే మైనారిటీలకు ఏదో మేము ఇచ్చేస్తున్నాం, లేకపోతే మైనారిటీల ఇమాముల వేతనాలని గాని, లేకపోతే దుల్హన్ పథకం అని గాని ఎన్నో చెప్పారు. కానీ ఈసారి మేనిఫెస్టోలో మాత్రం అసలు దుల్హన్ పథకంకి సంబంధించి గాని ఏమీ లేదు. గతంలో ఉన్న వాటినే మళ్ళీ మేము కొనసాగిస్తామని చెప్పడం. అంటే ఇంకా నమ్మడానికి సిద్ధంగా ఉన్నారంటారా మైనారిటీ సోదరులు? ఓవరాల్‌గా 4.5 సంవత్సరాలు, దాదాపు 5 సంవత్సరాల ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మైనారిటీలకి ఏమన్నా మేలు చేకూరిందంటారా? మీ అభిప్రాయం ఏంటి? మైనారిటీ సోదరుడిగా మీరు వదిలేయండి. హ్మ్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే, పాత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తీసుకుంటే, ఒక ఉదాహరణ నుంచి మొదలు పెడతాను. హ్మ్. పాత ప్రభుత్వంలో ముస్లిం మీద జరిగిన దాడుల సంఖ్య ఎంత? వేళ్ల మీద లెక్కబెట్టినా ఏమన్నా చెప్పగలరా? ప్రజానీకానికి అడుగుతున్నాను. ముస్లిం సోదరికి అడుగుతున్నాను. ఈ ప్రభుత్వంలో మన కంటికి కనిపించి వీడియోస్ ద్వారా, వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా కనిపించిన ముస్లిం మీద దాడుల సంఖ్య మనం వేళ్ల మీద కాదు ఈజీగా లెక్కబెట్టొచ్చు. అలా మనకి పబ్లిక్ కాకుండా దాచిన సంఖ్య ఎంత ఉంది ఊహించుకోండి. ఇప్పుడొచ్చిన మేనిఫెస్టోలో మైనార్టీకి సంబంధించి ఏమన్నా ఉంది అని ఆలోచించుకుందాం అంటే ఇది సెకండరీ. పాత పాత పథకంలో 5,000 ఇస్తే దాన్ని ఇప్పుడు 6,000 చేశాడు. ₹1 పెంచాడు అంతే. దానివల్ల లాభం ఏంటి? ముస్లిం మైనార్టీ ఇప్పుడు ముస్లిం మైనార్టీ అంటే ముస్లింలో మొదట ఉండేది దీన్, దునియా. దీన్ అంటే మజీద్, మదర్సా. అక్కడ ఇమాములు తయారవుతారు. వాళ్ళు సమాజంలోకి వచ్చి ముస్లిమ్స్కి మా ఖురాన్ ద్వారా దేవుడు ఏమైతే చెప్పాడో, ప్రవక్త ఏమైతే నేర్పించాడో అది మాకు తెలియజేసి సరైన ప్రవర్తన నియమావళిలో మేము నడిచేలాగా వాళ్ళ దోహదం చేస్తారు. సో ఇమాం అనే పదం, మదర్సా అనేది సరిగ్గా నిర్వహణ లేకపోతే అక్కడి నుంచి మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు తయారవ్వరు. సో మా ముస్లిం సమాజం డైవర్ట్ అయిపోతుంది. సో దానికోసం ఈ ప్రభుత్వం ఏం చేసింది? కొత్తగా వచ్చిందని పక్కన పెడదాము. ఇంకా గెలిస్తే వాడిస్తాడు, గెలవకపోతే లేదు. గెలిచాక ఏమైనా తేవచ్చు, తేకపోవచ్చు. ఇప్పుడు ఉన్నంత వరకు ఆయన ఏం చేశాడు? ఏమీ చేయలా. మసీదు, ప్రార్థనా స్థలం, అక్కడ మేము కేవలం దేవునికి ప్రార్థిస్తాము. మా సమాజం కోసం, మా కోసం మేము దేవుణ్ణి వేడుకుంటాము, మమ్మల్ని అందరినీ బాగుంచాలి అని. సో మా మసీదుల కోసం ఆయన చేసిందేంటి? పాత ప్రభుత్వంలో ఇమాం గారికి వేతనం అనేది చంద్రబాబు గారు ప్రవేశపెట్టారు, అమలుపరిచారు. ఈయన అమలుపరిచాడా? చంద్రబాబుకి ఈయనకున్న చిన్న తేడా చెప్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రియంబర్స్మెంట్ అనే పథకం పెట్టి ప్రతి ఒక్క విద్యార్థికి చదువుకోవడానికి సులువు చేశారు. ఆ మంచి పనిని టీడీపీ వచ్చాక కంటిన్యూ చేశారు. మరి వైసీపీ అన్నప్పుడు కూడా మంచి పనులని కంటిన్యూ చేయాలి, అందులో లోటుపాట్లుంటే సవరించి దాన్ని ఇంకా అభివృద్ధి చేసి కంటిన్యూ చేయాలి. కానీ ఈయన చేసిన పని ఏంటి? టోటల్ క్లోజ్. 9 పథకాలు అన్నాడు. ఈ పథకాల నుంచి ప్రజలకు వచ్చిన లబ్ధి ఎంత, నష్టం ఎంత? ముస్లిం మైనార్టీ అంటే ఒక ముస్లిం ఆలోచించేది మొదటిది తనతో పాటు తన సమాజం గురించి ఆలోచిస్తాడు. ఒక ముస్లింగా నేను చెప్తున్నా. నవరత్నాలు అన్నాడు. ఎక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ కూడా పెట్టలేదు. వ్యాపార సంస్థలాగా ₹3,000 పెన్షన్ అన్నాడు. 250 మొదటి సంవత్సరం, తర్వాత 250 ఇప్పటికి 3,000. ఈ 9 పథకాల్లో మైనారిటీలకు వచ్చింది ఎంత? మా చదువుల్లో దీని అయిపోయింది, దునియాకు వచ్చాము. దునియాకు వస్తే మా సమాజంలో నేను ఒక ముస్లింని. నా చదువుకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం రాలేదు. నా చదువుకి నేను కష్టపడి పనికి వెళ్ళి చదువుకున్నాను. చదువు అయిపోయింది. ఎంఏ ఆర్కియాలజీ. జనవరి 1కి జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇప్పుడు దాకా జాబ్ క్యాలెండర్ లేదు. నేను నిరుద్యోగిగా మిగిలిపోయాను. నేను నా తల్లిదండ్రులను ఎలా పోషించాలి? దానికి సమాధానం ఎవరైనా చెప్పగలరా? లేదు. ఇప్పుడు మీరన్నట్టుగానే మైనార్టీలకి సంక్షేమం ఏమన్నా వచ్చిందా అంటే ప్రభుత్వం నుంచి అంతా జీరో. మరి ఇంత తెలిసి కూడా ఇంకా మైనారిటీలు, నా ఎస్సీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎలా నమ్మగలుగుతున్నారు? అంటే ఇక్కడ ఒక మీరు అన్నట్టు గతంలో మాట్లాడుకున్న విధానంగానే అంటే భారతీయ జనతా పార్టీలో ఇది ఒక భాగం అయిపోయింది, టీడీపీ భారతీయ జనతా పార్టీలో కలిసిపోయింది అనేటువంటి ఒక ఇది తీసుకొస్తున్నారు కదా మైనారిటీలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒకే ఒక ఆయుధం టీడీపీ బీజేపీతో కుమ్మక్కైంది. సో ముస్లిమ్స్కి క్లియర్గా ఉన్నది ఏంటంటే బీజేపీ అనేది మతతత్వ పార్టీ. అది ఓపెన్ ఫ్యాక్ట్, నమ్మినా నమ్మకపోయినా. సో వాళ్ళు కనుక అధికారం వస్తే ముస్లిం మీద దాడులు జరుగుతాయి, ముస్లిం సమాజం అభ్యున్నతి జరగదు అనే ధోరణి మీద ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రజల్లో అపోహ క్రియేట్ చేస్తున్నారు. సరే,
బీజేపీతో కలిసింది అనుకుందాం. బీజేపీ అనేది ఒక ఎన్డీఏ కూటమి, అందులో చాలా పార్టీలు ఉంటాయి. ఆ పార్టీలో టీడీపీ ఒకటి. బీజేపీతో కలవలేదు, ఎన్డీఏ కూటమితో కలిసింది. కూటమి వేరు, బీజేపీ వేరు. సరే, బీజేపీతో ఉంది అనుకుందాము. మన రాష్ట్రం విడిపోయాక కూడా సెంట్రల్లో బీజేపీ ఉంది, స్టేట్లో టీడీపీ ఉంది. కానీ అక్కడ బీజేపీ ముస్లింకి వ్యతిరేకంగా ఏమన్నా చట్టం ప్రవేశపెడితే మన స్టేట్లో అమలు అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక అక్కడ ప్రవేశపెట్టిన చట్టాలు ఇక్కడ అమలు అవుతున్నాయి. ఇక్కడ ద్రోహి ఎవరు? నిజమైన పాలకుడు ఎవరు? మైనార్టీ సోదరులు ఇప్పుడే కోలుకుంటున్నారు, అన్నీ గమనిస్తున్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ రాష్ట్రానికి ఎంత ముఖ్యమో, రాష్ట్ర భవిష్యత్తుకి ఎంత ముఖ్యమో, అదేవిధంగా మా మైనార్టీ సంక్షేమం కోసం, మా మైనార్టీ ఎదుగుదల కోసం కూడా అంతే ముఖ్యం. క్లారిటీ ఉన్నారు. సార్, ఈ రోజున వైఎస్ఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా అంటే ఆయన మేనిఫెస్టోలో గతంలో చెప్పిన ₹1,00,000 ఈ దుల్హన్ పథకానికి సంబంధించి కానివ్వండి, లేదా కొత్తగా ఇస్తున్నటువంటి మేనిఫెస్టోకి సంబంధించి దానిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకపోవడం కానివ్వండి, ఎలా చూడాలి? ఇంకా మైనార్టీ సోదరులు వైఎస్ఆర్సీపీని నమ్మే పరిస్థితి ఉందండి. మైనార్టీలకి నూతనంగా ఆయన ఏ ఒక్క పథకాన్ని కూడా ప్రకటించలేదు. గతంలో ఉన్నటువంటి దుల్హన్ పథకాన్నే తిరిగి కొనసాగిస్తానని చెప్పడం జరిగింది. దుల్హన్ పథకంలో గతంలో 10వ తరగతి ఉత్తీర్ణత, అదే కాకుండా అనేక లొసుగులు పెట్టడం జరిగింది. దానివల్ల లబ్ధిదారులు సరిగా వాటిని ఉపయోగించుకోలేకపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకి ఎటువంటి సంక్షేమం అమలు చేయలేదు. కాబట్టి ముస్లింలంతా ఈసారి ఎన్నికల్లో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారు. చివరిగా సార్, అంటే మైనార్టీలకు సంబంధించి అనేక రకాల దాడులు జరిగాయి వాళ్ళ మీద, ఎన్నో రకాలుగా. ఈరోజున అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ రేపు ఎంపీలు గెలిచిన తర్వాత మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మేము మద్దతు ఇస్తామని చెప్పడాన్ని ఎలా చూడాలంటే? ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతోనూ అంటగాసి ఉంది. అనేక కీలకమైనటువంటి బిల్లులు కేంద్రంలో పార్లమెంట్లో ఆమోదం పొందినాయి అంటే ఖచ్చితంగా ఇవి వైసీపీ మద్దతుతోనే ఆమోదం పొందినాయి. ఇప్పటిదాకా ఉన్నటువంటి బంధాన్నే కొనసాగిస్తామని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్పారే తప్ప అందులో కొత్త విషయం ఏమి లేదు. ఇది కేవలం ప్రచారం మాత్రమే. వాస్తవంగా బీజేపీతో కలిసి ఉంది గత 5 సంవత్సరాలుగా వైసీపీ మాత్రమే. బీజేపీతో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ కూడా మైనార్టీ ప్రయోజనాల్ని తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా నష్టం చేయలేదు.